సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగాను. నీ వలన నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. సమూయేలు మొదటి గ్రంథంలో నుండి ఆ ధ్యానాలను మనం ఆలకిస్తున్నాం. మొదటి అధ్యాయంలో ఉదయకాలం మొదటి అధ్యాయంలో సమూయేలు గ్రంథ చరిత్ర ఏ రీతిగా ఒక గందరగోళపు పరిస్థితుల్లో నుండి, సంఘర్షణ కలిగిన పరిస్థితుల్లో నుండి ఏ రీతిగా ముందుకు కొనసాగించబడటానికి చిన్న ఆశ కనిపించిందో మనం చూసాం. యాంత్రికమైన వాతావరణం మొదటి అధ్యాయంలో నెలకొనగా యథార్థమైన భక్తిని జరిగించడానికి దేవుని సన్నిధికి లేచి వెళ్ళిన హన్నాను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. స్వప్రయత్నాలకు మించిన ప్రార్థన దేవుని సన్నిధిలో హన్నా చేసింది ఎవరి కొరకు? కుమారుని కొరకే. స్వప్రయోజనమునకు మించిన ప్రమాణం చేసింది హన్నా దేవుని సన్నిధిలో ఎవరి కొరకు? సమూయేలు కొరకే. సమూయేలు అని కుమారుని కొరకే. ఆమె ప్రతిస్పందించింది ఆ ప్రార్థనలో, ప్రతిస్పందించిన ఆ మాటల్లో తనకు సంతానం కొరకైన ఆశను, తాను సంతానం పొందాలి అనే ఆ తృష్ణను మనం చూస్తాం. ఆ ప్రమాణాలు ప్రతిష్టకు దారితీస్తాయి. మొదటి అధ్యాయం 28వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. సమూయేలు మొదటి గ్రంథంలో ఈ చరిత్ర ముందుకు వెళ్ళటానికి ఆధారము లేని పరిస్థితులు మనం గమనిస్తాం. అయితే దేవుని సన్నిధికి వెళ్ళిన పిమ్మట హన్నా ద్వారా వారి కుటుంబపు మనశ్శాంతి మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు సమాజపు ఆ పరివర్తనకు, ఇశ్రాయేలు సమాజపు మార్పుకు, ఇశ్రాయేలు సమాజంలో ఒక క్రొత్త అధ్యాయానికి నాంది హన్నా పలికినట్లు మనం చూస్తాం. ఆమె ప్రమాణం జరిగించింది. దేవుడు కుమారుని అనుగ్రహించాడు. సమూయేలు అని పేరు పెట్టారు. సమూయేలు దేవునికి ప్రతిష్ఠితుడు అని చెప్పింది. ప్రమాణాలు ప్రతిష్టకు దారితీయాలి. ఈ ప్రతిష్ట పిమ్మట హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను అనే మాట చూస్తాం. ఈ మొదటి అధ్యాయంలో ఆశలు సన్నగిల్లిపోయిన మొదటి అధ్యాయంలో సమూయేలు అనే ఒక ఆశ దేవుడు ఆ యాంత్రికత మధ్య చిగురింపజేసినట్లుగా మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయం దాదాపుగా 36 వచనాలతో నిండి ఉంది. 36 వచనాలు వచనం వెంబడి వచనం మనం ధ్యానించబోట్లేదు, కానీ ఈ 2వ అధ్యాయంలో ఉన్న ఒక చిన్న వివరాన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2వ అధ్యాయం ధ్యానించడానికంటే ముందుగా ఒక చిన్న ఆలోచన మేము ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యక్తుల సంభాషణ మధ్య మరొకరి గురించి మాట్లాడటం ప్రారంభించబడింది. మరొకరి గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావనలో ఇటువంటి కొన్ని పదాలు వినిపిస్తూ ఉంటాయి మనకు. ఏంటి ఆ పదాలు అంటే, ఆ వ్యక్తి నాకు తెలుసండి, ఆ వ్యక్తి నాకు పరిచయం ఉన్నాడండి అని చెప్పి కొన్నిసార్లు మాట్లాడతారు. కొంతమంది గురించి అయితే, బాగా సన్నిహితులైతే, ఆ వ్యక్తి గురించి మీరు నాకు చెప్పనవసరం లేదండి, మీకంటే బాగా నాకే తెలుసండి అనే ఈ మాటలు సంభాషణలో మనం చూస్తూ ఉంటాం. రోజువారీ సంభాషణలో మనం చూస్తూ ఉంటాం. ఇవే మాటలను ఆత్మీయంగా మనం దేవునితో అన్వయించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యాహ్నం ఎన్నో సందర్భాల్లో దేవుని గురించిన సంభాషణ వచ్చినప్పుడు, దేవుడు మనకు తెలుసు, మంచిదే. దేవుడు మనకు పరిచయం ఉన్నాడు, మంచిదే.
ఒక సన్నిహితుని గురించి, ఆ వ్యక్తి గురించి నీకంటే నాకే బాగా తెలుసు అని చెప్పేంత దేవుని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించగలిగామా? ఆ ఆలోచన మనను ఈ 2వ అధ్యాయం సారాంశం దగ్గర తీసుకొని వెళ్తుంది. 12వ వచనం చదువుదామా? 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ కుమారుల గురించిన మన ధ్యానం కాదు ఈ మధ్యాహ్నం. అయితే ఈ 2వ అధ్యాయంలో ఉన్న ఈ భాగాలన్నిటినీ, ఈ పారాగ్రాఫ్స్ అన్నిటినీ ఒక గొడుగు కిందకు తీసుకొని రావాలంటే, ఒక అంశం కిందకు తీసుకొని రావాలంటే దేవునిని ఎరిగి ఉండుట అనే ఒక అంశం దగ్గర తీసుకొని రావచ్చు. ఏ రీతిగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం ఆఖరిలో ఎవరితో ముగించబడింది? అధ్యాయం సమూయేలుతో ముగించబడుతుంది. హన్నా సమూయేలును ప్రతిష్ఠించినట్లు మనం చూస్తాం. సో మొదటి అధ్యాయం తర్వాత 2వ అధ్యాయం ప్రారంభించబడవలసింది ఎవరితో? హన్నాతో సమూయేలుతో ముగించబడింది. కొనసాగింపు ఎవరితో ఉండాలి? హన్నాతో సమూయేలుతోనే కొనసాగింపబడాలి. వారి చరిత్రనే కొనసాగించాలి. మంచిది. హన్నా విజ్ఞాపన గురించి కొనసాగిస్తూ వచ్చారు. 11వ వచనం హన్నా విజ్ఞాపన ముగించబడుతుంది. 10-11 వచనాల్లో హన్నా ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయిననే మాట మనం చూస్తాం. హన్నాతో ప్రారంభించబడింది. తర్వాత ఒకవేళ కొనసాగించబడాలంటే ఎవరితో కొనసాగించబడాలి? సమూయేలుతో కొనసాగించబడాలి. ఈ మధ్యాహ్నం మీరు నాతో ఉన్నారు, అందుకే మీకు వందనాలు. హన్నాతో ప్రారంభించబడింది, సమూయేలుతో కొనసాగించబడాలి. ఎందుకు? 11వ వచనంలో బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెనన్న మాట మనం చూస్తాం. కొనసాగింపు ఈ బాలునితో కొనసాగించబడాలి. అయితే 12వ వచనంలో మనం చూసే విషయం ఏంటో తెలుసా? ఎక్కడ లేని ఒక కొత్త పరిచయాన్ని మనం చూస్తాం. ఏలీ కుమారుల పరిచయాన్ని మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో వీరు మనకు కనిపించారు. ఏలీ కుమారులు యాజకులుగా ఉన్నారు షిలోహులో, దేవుని మందిరంలో. ఈ 2వ అధ్యాయంలో చదువుకుంటూ వెళుతున్నప్పుడు, అరే ఇక్కడ హన్నా తర్వాత సమూయేలు రావాలి కదా, సమూయేలు చరిత్ర కొనసాగింపబడాలి కదా, ఇప్పుడు చరిత్ర మరలా ఏలీ కుమారుల దగ్గరికి ఎందుకు అనే ప్రశ్న వచ్చిన తర్వాత 18వ వచనం, బాలుడైన సమూయేలు. ఈ బాలుడైన సమూయేలు గురించి 11వ వచనం తర్వాత రాసి ఉండొచ్చు కదా. ఇక్కడ ఒక చిన్న అధ్యాయంలో కూర్పులో కొంచెం ఏదో తేడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. హన్నా విజ్ఞాపన తరువాత ఏలీ కుమారుల ప్రస్తావన, ఆ తరువాత సమూయేలు గురించిన ప్రస్తావన. ఇప్పుడు సమూయేలు గురించి ప్రారంభించబడింది. సరే, ఇప్పటి నుంచి సమూయేలు గ్రంథంలో ఈ సమూయేలు గురించిన వివరాలు మనం చూస్తాం అనుకునే లోపు 22వ వచనంలో ఏలీ బహువృద్ధుడాయను. సరే, ఏలీ గురించే ప్రారంభించబడింది. 27వ వచనం, అంతటి దైవజనుడు ఒకడు ఏలీ వద్దకు వచ్చి ఇట్లాను. ఈ పాత్రల ప్రవేశం చాలా కూర్పులో లేని విధంగా మనం చూస్తాం 2వ అధ్యాయంలో. సమూయేలుతో ముగించబడిన మొదటి అధ్యాయం సమూయేలుతో ప్రారంభించబడలేదు. సరే, హన్నాతో ప్రారంభించబడింది, సమంజసమే. సమూయేలుతో ముగించబడిన 11వ అధ్యాయంలోని ఆ లేఖన భాగం బాలుడైన సమూయేలు గురించి ఎటు ప్రస్తావన ఉంది కదా 2వ అధ్యాయంలో, కానీ అక్కడ ప్రారంభించబడదు. 12వ వచనంలో ఏలీ కుమారులు అనే మాట మనం చూస్తాం. ఈ కూర్పు గురించి, ఈ కూర్పు ఆశ్చర్యంగా ఉంది అని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు కొన్ని తలంపులు అనుగ్రహించాడు. వాటిని మేము ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ అధ్యాయంలో అన్ని వయసులు గలవారిని మనం చూస్తాం. మీరు గమనిస్తారా? బాలుడైన సమూయేలు అనే మాట మీరు చూస్తారు, అవునా? యవనులు, ఏలీ కుమారులు యవనులు, ఆ యవనులు అనే మాట 17వ వచనంలో మనం చూస్తాం, అవునా? మధ్య వయస్కులు హన్నా, వీరి గురించి మనం మాట్లాడుకోవాలంటే వీరు మధ్య వయస్కులు అనుకుందాం. ఏలీ వృద్ధుడు. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజని వయస్సు గురించిన వివరాలు మనకు తెలియదు. మొత్తానికి ప్రతి వయస్సు గలవారు ఈ అధ్యాయంలో ఉన్నారు. ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి వయస్సు గలవారు ఈ పాత్రల ప్రవేశానికి ఒక కొలమానాన్ని దేవుడు ఈ అధ్యాయంలో ఉంచాడు అని మనం చూడగలం. ఏంటి ఆ కొలమానం?
12వ వచనం అనేది ఈ అధ్యాయానికి ఒక కొలమానం లాంటిది. 12వ వచనంలో ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారనే మాట మనం చూస్తాం. అక్కడికి మరల వెళ్దాం. వీరు యెహోవాను ఎరుగని వారు అని చెప్పడానికి గ్రంథకర్త తీసుకున్న కొలమానం ఏంటి? యెహోవాను ఎరుగని వారు వాస్తవమే. అయితే యెహోవాను ఎరుగని వారు అని నిర్వచించడానికి అంత సాహసవంతమైన మాట వారి గురించి రాయడానికి గ్రంథకర్తకు ఒక కొలమానం ఉండాలి కదా. 21వ వచనం, అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. ఇది రాయటానికి గ్రంథకర్తకు కొలమానం ఉండాలి కదా. కొలమానం అంటే అర్థం ఏంటంటే ఒక స్కేల్, ఒక రిఫరెన్స్ పాయింట్ని చూసి వీరేంటో చెప్పగలగాలి. ఏలి కుమారులను ఒకరితో పోల్చి ఒక కొలమానంతో వీరేంటో చెప్పగలగాలి. ఈ విషయాన్ని రాజుల గ్రంథంలో మనం ఎక్కువ చూస్తాం. ఇతడు దావీదు వంటివాడు కాదు అని రాజుల గురించిన కొలమానం ఎవరితో ప్రారంభించబడుతుంది? దావీదుతో ప్రారంభించబడుతుంది. ఈ అధ్యాయంలో కూడా ఒక కొలమానాన్ని దేవుడు ఉంచాడేమో అనే అంత స్పష్టంగా మనం చూస్తాం. 12 నుండి 17 వరకున్న వచ్చిన భాగాలు ఏలి కుమారుల గురించి రాయబడింది వాస్తవమే. ఈ ఏలి కుమారుల గురించి ఈ అధ్యాయంలో ఎక్కువ చాలా సందర్భాల్లో మన దృష్టిని అంతా ఏలి కుమారుల గురించే ఉంచుతాం. ఇక్కడ నుండి చాలామంది మీకు ఏలి కుమారుల గురించిన వర్తమానాన్ని చెప్పే ఉంటారు. నేను కొత్తగా కూడా ఏం చెప్పట్లేదు. 2వ అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక విషయం ఏలి కుమారుల గురించి. ఇంకా యవనస్తుల కూడిక లేకపోతే వాక్యదాన కూడికల్లో ఏలి కుమారులు ఇటువంటి వారు, అయితే బాలుడగు సమూయేలు, ఏలి కుమారులు బాలుడైన సమూయేలు, వీరిద్దరి గురించిన కంపారిజన్ పోల్చి చూచి మనం ఆలోచిస్తూ ఉంటాం ఈ 2వ అధ్యాయంలో. కానీ ఒక చిన్న ప్రశ్న, ఏలి కుమారులను సమూయేలును పోల్చి చూడటానికి వారి మధ్య సమ ఉజ్జి కలిగిన వారైన వారు? ఏలి కుమారులు సమూయేలుతో పోల్చబడటానికి సమ ఉజ్జి కలిగిన వారైనా అంటే మందిరంలో సేవ చేస్తున్నారు వాస్తవమే ఇద్దరు. అదొకటి మనం పోల్చి చూడటానికి ఆధారం. అయితే వారి వయసును మనం పరిగణలోనికి తీసుకుంటే వీరిద్దరిని మనం పోల్చి చూడటానికి అంతగా ఉజ్జి సరిపోదేమో. వారి వైవాహిక బంధాలను పరిగణలోనికి తీసుకుంటే ఏలి కుమారులను సమూయేలును పోల్చి చూడటానికి అంతగా సమంజసం కాదేమో. ఏలి కుమారుల అనుభవాన్ని సమూయేలు అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుంటే వారిద్దరిని పోల్చి చూడట అంత సమంజసం కాదేమో. వాస్తవమే, వారి యవనులు, ఈయన బాలుడు, వీరు మందిర సేవ జరిగిస్తున్నారు. పోల్చి చూడటంలో తప్పేం లేదు, ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అయితే ఏలి కుమారులను పోల్చి చూడటానికి ఈ అధ్యాయంలోనే దేవుడు ఒక కొలమానాన్ని ఉంచాడు అని స్పష్టపరచబడుతుంది. అదే హన్నా విజ్ఞాపన. ఇప్పుడు హన్నాను ఏలి కుమారులను కూడా మనం పోల్చి చూడలేదు, కానీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. హన్నా విజ్ఞాపనను ఏలి కుమారులకు కొలమానంగా పెట్టడానికి ఒక అర్హత, వారి అర్హతలు ఏంటి, ఆ కొలమానానికి అర్హతలు ఏంటంటే హన్నా వైవాహిక బంధాలు కలిగిన స్త్రీయే, ఏలి కుమారులు కూడా వైవాహిక బంధాలు కలిగిన వారే. హన్నా వయసు ఏలి కుమారుల వయసు కనీసం పోల్చదగినది. హన్నా లేవి వంశము గురించిన విషయాలు ఎరిగిన స్త్రీయే, ఏలి కుమారులు కూడా లేవి వంశం గురించిన విషయములు ఎరిగిన వారే. వయస్సులో కానీ, అనుభవంలో కానీ, వైవాహిక సంబంధాల విషయంలో కానీ ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే ఏలి కుమారులు సమూయేలుతో పోల్చబడటం కంటే ఏలి కుమారులు హన్నాతో పోల్చబడటం ఒక రకంగా ఈ అధ్యాయంలో మనం చూడగలిగిన విషయమేమో. ఈ ఆలోచన మన హృదయాల్లో నిద్దాం. యెహోవాను ఎరుగని ఏలి కుమారులు.
ఇంతకు ఈ ఏలి కుమారులు మందిరంలో చేస్తున్న పనేంటి? యాజకత్వం కదా. ఏలి కుమారుల తండ్రి ఏలి, ఆయన కూడా జరిగించింది, ఆయన కూడా యాజకత్వమే కదా జరిగించింది. యెహోవాను ఎరుగని వారు అని చెప్పడానికి అంత సాహసోపేతమైన మాట ఈ గ్రంథకర్త ఏ రీతిగా రాశారంటారు? వీరు అసలు యెహోవాను ఎరుగని వారేంటి? సంవత్సరాల తరబడి తమ పితరుల దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుని మందిర సేవ జరిగిస్తున్నవారు, యెహోవానే ఎరుగని వారు అని రాయబడింది వీరి గురించి. ఒక చిన్న వ్యత్యాసాన్ని ఈ మధ్యాహ్నం, ఆ వ్యత్యాసం వైపు మన దృష్టిని మళ్ళిద్దామా? దేవుడు పరిచయం ఉండటానికి, దేవుని ఎరిగి ఉండటానికి చాలా 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 వ్యత్యాసం ఉంది. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారు, పరిచయం లేని వారు కాదు. ఏలి కుమారులకు యెహోవా తెలియని వాడు కాదు. బట్ ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారు. అంటే ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లు మన సంభాషణలో ఊరి పేరు, మనిషి పేరు తెలుసున్నప్పుడు ఆ వ్యక్తి గురించి నాకు తెలుసండి అంటాం. కానీ ఎరుగుట అంటే అంతకు మించి మరేదో మనకు తెలిసి ఉండాలి ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తి భావజాలాలో, ఆ వ్యక్తి యొక్క వైఖరిలో, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మనకు మరెక్కువ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని ఎరిగిన వాడని నేను అని చెప్పగలను. అంతవరకు కూడా ఆ వ్యక్తి పరిచయం మాత్రమే నాకుంటాడు. 2వ అధ్యాయం మనకు చూపించే ఒక శ్రేష్టమైన వ్యత్యాసం, దేవుడు పరిచయం ఉండటానికి, దేవుణ్ణి ఎరిగి ఉండటానికి ఉన్న వ్యత్యాసం. ఇంతకు హన్న దేవుణ్ణి ఎరిగిన స్త్రీ అనా? 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. హన్న పలుకుతున్న ఈ మాటల్లో నుండి మనం ఈ యొక్క అధ్యాయాన్ని చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కువ శాతం మనం ఈ విజ్ఞాపనను చూడనట్టుగా వెళ్ళిపోతాం. నాతో పాటు ఈ విజ్ఞాపనలో ప్రతి ఒక్క వచనాన్ని మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. మొదటి వచనంలో హన్న విజ్ఞాపన చేస్తూ నాకు యెహోవా యందు మహాబలము కలిగెను అనే మాటలు మనం చూస్తాం. ఈ వచనానికి ఆఖరిలో వద్దాం. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఈ హన్న విజ్ఞాపనను ఒక 3 భాగాలుగా మనం విభజించి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ విజ్ఞాపన వెలుగులోనే ఈ అధ్యాయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి 5 వచనాలు మనం చూస్తే హన్న విజ్ఞాపనలో దేని గురించి మాట్లాడుతుందంటే దేవుని స్వభావం గురించి మాట్లాడుతుంది. హన్న దేవుని స్వభావం గురించి. దేవుని స్వభావం ఏంటి? 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఇది దేవుని స్వభావం. స్వభావం అంటే ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అని తెలియపరిచేది. దేవుని స్వభావము ఎరిగిన స్త్రీ హన్న. దేవుడు పరిచయం మాత్రమే లేడు హన్నాకి. హన్నాకు పరిచయానికి మించి దేవుని స్వభావము తెలుసు. అందుకే ఈ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఈ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఈయన వంటి వాడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు. ఈ యొక్క 2వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఏలి కుమారులు ఎందుకు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై అనే మాట రాయబడిందో మనం గమనించవచ్చు. 2వ వచనంలో దేవుని స్వభావాన్ని హన్న ఎరిగిన స్త్రీ కాబట్టి హన్నాలో నుంచి వచ్చే ప్రతిస్పందన ఏంటి అంటే, దేవుని స్వభావం ఎరిగితే
సన్మానం ప్రారంభించబడుతుంది. దేవుని స్వభావం ఎరిగితే సన్మానం ప్రారంభించబడుతుంది. అంటే ఘనత దేవునికి. 30వ వచనం చదువుదామా? 30వ వచనం ఆఖరి భాగం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. దేవునిని గణపరచుట, దేవునిని సన్మానించుట. సంఖ్యాకాండంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. ఆయన పరిశుద్ధతను సన్మానించుట అనే మాటను మనం చూస్తాం సంఖ్యాకాండంలో. దేవుని స్వభావం ఏదైతే ఉందో ఈ స్వభావానికి సన్మానం అనేది ప్రతిస్పందన. స్వభావం ఎరిగిన వారు దేవుణ్ణి ఏం చేస్తారు? సన్మానిస్తారు. ఇప్పుడు ఏలీ కుమారుల గురించి ఆలోచిద్దాం. మొదటి 11 వచనాలు చూసే క్రమంలో 12 నుండి 17 వరకున్న వచనాలను ఒక ప్రక్కన ఉంచుదాం. స్వభావం ఎరిగిన వారు సన్మానిస్తారు అని మనం హన్నా విజ్ఞాపనలో నేర్చుకుంటే, ఇప్పుడు 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారు అని ఇందును బట్టి ఏ రీతిగా చెప్పగలం అంటే, ఏలీ కుమారులే యెహోవాను ఎరిగిన వారై ఉంటే, ఒకవేళ ఏలీ కుమారులే యెహోవాను హన్నా వలె ఆయన స్వభావమును ఎరిగిన వారై ఉంటే, ఏలీ కుమారుల జీవితంలో ఏం రావాలి? సన్మానం రావాలి దేవునికి. అంటే దేవుని స్వభావం పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని 2వ వచనం చెప్తుంది. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన వంటి వాడు ఒక్కడును లేడు. ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంటే, ఆయన పరిశుద్ధతకు మనం కొలిచేదానికి కూడా అవకాశం లేనంత పరిశుద్ధుడు ఆయన. అంతటి పరిశుద్ధుడని హన్నాకు తెలుసు. ఒకవేళ ఏలీ కుమారులకే దేవుని స్వభావం ఎరిగిన వారైతే, ఏలీ కుమారులే దేవుని పరిశుద్ధతను ఎరిగిన వారైతే, ఏలీ కుమారులే దేవుని యొక్క స్వభావమును ఎరిగిన వారైతే, ఆయన పరిశుద్ధతకు ఖచ్చితంగా ఏమొచ్చేది? వారిలో నుండి సన్మానం వచ్చేది. సన్మానం రాలేదనటానికి రుజువేంటో తెలుసా? మందిరములో చదవటానికి కూడా నీచమైన కార్యాలు జరిగించిన వారు. స్త్రీలతో నీచమైన కార్యాలు మందిరములో జరిగించారు. పరిశుద్ధతను సన్మానించలేదు ఏలీ కుమారులు. దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు ఏలీ కుమారులు. దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి హన్నా విజ్ఞాపన అనే కొలమానంలో వీరిని గ్రంథకర్త యెహోవాను ఎరుగని వారు అని రాయటానికి ఖచ్చితంగా సరిపోయిన వారే వీరు. ఈ మధ్యాహ్న కాలంలో ఈ ప్రశ్న మన హృదయాల్లో నిద్దాం. దేవుని మందిరానికి యాంత్రికంగా ఇంతవరకు నడిచామో నాకు తెలియదు. ఇకనైనా యాంత్రికంగా కాకుండా యథార్థంగా దేవుని సన్నిధికి నడుద్దాం. ఆ మొదటి అధ్యాయము ఆ ఆలోచనలో నుండి 2వ అధ్యాయానికి వస్తున్నాం. ఇంతవరకు దేవుని మందిరానికి నడుస్తూ దేవుడు పరిచయం మాత్రమే ఉండి నా జీవితాల్లో విశ్వాస యాత్రను కొనసాగిస్తున్న వారంగా ఉన్నామేమో ప్రశ్నించుకుందాం. దేవుడు పరిచయం మాత్రమే ఉండి నేను మందిర సేవను జరిగిస్తున్నామేమో. పరిచయం ఉంది విశ్వాసులకు కాదు, ఇక్కడ యాజకులకు పరిచయం మాత్రమే ఉన్నాడు దేవుడు. దేవుని ఎరిగిన వారు కాదు. ఒకవేళ దేవుని ఎరిగిన వారే అయి ఉంటే, దేవుడు పరిశుద్ధుడని తెలిసిన వారే అయి ఉంటే, పాపపు కార్యానికి వడిగట్టరు. నా విశ్వాస జీవితాల్లో ఇంకా పాపము కనిపిస్తూ ఉందంటే, నా విశ్వాస జీవితాల్లో పాపపు సూచనలు కనిపిస్తూ ఉన్నాయంటే, పాపము జరిగించడానికి వేగంగా పరిగెత్తుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని స్వభావాన్ని మనం ఎరిగిన వారం కాదు. దేవుని స్వభావాన్ని నేను సన్మానించట్లేదు. దేవుడు పరిచయం మాత్రమే ఉన్నాడు మనకి. ఇంకా ఎరిగిన వారు సన్మానిస్తారు. స్వభావాన్ని ఎరిగిన వారు ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు సన్మానిస్తారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనకు నేర్పించే అద్భుతమైన సత్యం అదే. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరం యెషయా చూసిన ఆ పరిశుద్ధుడైన దేవుడు, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఈ ప్రభు, అంతవరకు చదివి ముగించేస్తాం. కానీ ఆ పరిశుద్ధతను, ఆయన స్వభావాన్ని చూచిన యెషయా కింది వచనాల్లో చెప్పే మాట ఏంటో తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ఆయన అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనని దేవుని పరిశుద్ధతను చూసినప్పుడు అర్థమైంది. దేవుని స్వభావాన్ని చూస్తే
యెషయా వలె ఆయనకు సన్మానం మనం ఇవ్వగలమేమో. దేవుని స్వభావాన్ని చూడకపోతే, దేవుని స్వభావం ఎరిగి ఉండకపోతే ఏలీ కుమారుల వలె అంతటి పాపానికి మనం ఒడిగట్టకపోవచ్చేమో, కానీ యెహోవాను ఎరుగని వారంగా మిగిలిపోతామేమో నా జీవితాల్లో. దేవుణ్ణి ఎరుగుట అంటే ఆయన స్వభావాన్ని ఎరుగుట. ఆయన స్వభావంలో పరిశుద్ధతను మనం చూస్తాం. 3వ వచనంలో యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇది కూడా ఆయన స్వభావమే. ఆయన ఏమై ఉన్నాడో ఇంకా హన్నా తెలియజేస్తుంది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. 3వ వచనంలో ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఈ దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అని చెప్తుంది హన్నా. హన్నా ఎరుగకపోతే ఏ రీతిగా చెప్పగలదు ఈ మాటలన్నీ? దేవుని స్వభావాన్ని ఎరుగకపోతే హన్నా ఏ రీతిగా ఈ మాటలు చెప్పగలదు? దేవుని స్వభావాన్ని ఎరిగిన స్త్రీ, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన జ్ఞానానికి మితిలేదు అని చెప్తూ ఆయన క్రియలను పరీక్షించువాడు. ఈ విషయం హన్నా తెలుసుకుంది కాబట్టి, ఎరిగింది కాబట్టి దేవుణ్ణి సన్మానించింది. ఏలీ కుమారులకు యెహోవాను ఎరుగని వారు అనే బిరుదు ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? అనే మాట వారి గురించి ఎందుకు చెప్పబడిందో తెలుసా? దేవుడు అనంత జ్ఞాని, ఆయన క్రియలను పరీక్షించేవాడు అనే విషయం ఏలీ కుమారులకు తెలీదు. దేవుడు పరిచయం ఉన్నాడు. మా తాతలు జరిగించారు, మా నాన్న జరిగించాడు, మేము జరిగిస్తాం. దేవుడు పరిచయం మాత్రం ఉన్నాడు. ఒకవేళ దేవుడే క్రియలను పరీక్షించేవాడని తెలిస్తే 13వ వచనం, జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తపేలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు తీసుకున్నాను. అక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, దేవుడు ప్రత్యక్షపు గుడారపు సేవ గురించి చెప్పినప్పుడు ఆయన యాజకుల కొరకు ఏ భాగం తీయబడాలో, యాజకులు ఏ భాగాన్ని తీసుకోవాలో వాటి గురించిన వివరాలు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండంలో ఈ మాటలు మనం చూస్తాం, లేవ్యాకాండంలో ఈ మాటలు మనం చూస్తాం, సంఖ్యాకాండంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. దేవునికి అర్పించిన పిమ్మట యాజకులు తీసుకోవలసిన భాగాన్ని యాజకులు తీసుకోవాలి. యాజకులు ఏ భాగాలు తీసుకోవాలో ఆ భాగాలు మాత్రమే తీసుకోవాలి, అంతకు మించి యాజకులు వేరేది తీసుకోకూడదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, వీరు చేస్తున్న క్రియ ఏంటి అంటే, ఒక కొంకిని తీసుకొని వచ్చి ఏదొస్తే అది తీసుకుంటున్నారట. నా మాట అర్థమైందా? ఏదొస్తే అది తీసుకోవడానికి యాజకులకు అర్హత లేదు. యాజకులు తీసుకోవలసిందే యాజకులు తీసుకోవాలి. కానీ వీరి క్రియలు ఎలా ఉన్నాయి తెలుసా? ధర్మశాస్త్రానికి, దేవుని ఆజ్ఞకు, దేవుడు ప్రత్యక్షపు గుడారము గురించి వారికి ఇచ్చిన నియమావళికి విరోధముగా ఉన్నాయి వీరి క్రియలు. దేవుడు క్రియలను పరీక్షించేవాడు అని హన్నా ఎరిగినట్లే, దేవుడు అనంత జ్ఞాని అని హన్నా ఎరిగినట్లే ఏలీ కుమారులు కూడా ఎరిగిన వారైతే ధర్మశాస్త్ర విరుద్ధమైన క్రియ జరిగించుండరు కదా. ఇంకా క్రిందకి వెళ్దామా? 15వ వచనం, ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు అనతో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము. 16వ వచనం, ఈ క్షణమందే వారు కొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల అలాగూ వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అర్పించక మునుపే మాంసమును ఏలీ కుమారులు లేకపోతే ఆ యాజకుని పనివాడొచ్చి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ క్రియలు ధర్మశాస్త్రానికి అనుకూలమైన క్రియలు కాదు. ఈ క్రియలు లేఖనాల్లో వారికి ఇవ్వబడిన ప్రత్యక్షపు గుడారపు సేవా క్రమములో అందించబడిన క్రియలు కాదు. ఈ క్రియలను పరీక్షించేవాడెవరు?
దేవుడు క్రియలను పరీక్షించేవాడని తెలుసుంటే ఏలీ కుమారులు ఎరిగిన వారైతే ఏలీ కుమారులు ఈ కార్యాన్ని జరిగించేవారు కాదు. మొదటి 5 వచనాల్లో హన్నా దేవుని స్వభావమును ఎరిగిన స్త్రీ. దేవుని స్వభావం ఎరిగిన స్త్రీ సన్మానించింది దేవుణ్ణి. స్వభావం ఎరిగితే సన్మానం బయలుదేరాలి. స్వభావం ఎరిగిన వారే దేవుణ్ణి ఎరిగిన వారు. లేకపోతే దేవుడు పరిచయం మాత్రమే మీకున్నాడని గుర్తుపెట్టుకుందాం. 6వ వచనం, 4-5 వచనాల్లో మనం ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిలో వాని బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కన్ను, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోను. అన్న వ్యక్తిగత జీవితంలో నుండి పలికిన ఈ మాటలను మనం చూస్తాం. 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఈ మాటలు చదువుకుంటూ వెళితే జనులను సజీవులుగా చేసేది ఎవరు? దేవుడే. మృతులుగా చేసేది దేవుడే. దరిద్రులుగా చేయాలన్నా దేవుడే, ఐశ్వర్యవంతులుగా చేయాలన్నా దేవుడే, పాతాళమునకు పంపాలన్నా దేవుడే, అందులో నుండి బయటకు రప్పించాలన్నా దేవుడే. మొదటిది దేవుని ఎరిగి ఉండటంలో మొదటి భాగం, మొదటి 5 వచనాల్లో దేవుని స్వభావాన్ని ఎరిగి ఉండటం అయితే, ఆ 6-7 వచనాల్లో మనం గమనించినప్పుడు దేవుని సార్వభౌమాన్ని ఎరిగి ఉండటం. మొదటిది స్వభావం, రెండవది సార్వభౌమం. అంటే ఆ పదం మనకు వాడుకలో ఉండదు, కానీ దేవుడు సార్వభౌమం కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు అన్నిటిపైన నియంత్రణ కలిగిన వాడు. దేవుడు సజీవులను చేయాలన్నా ఆయనే, మృతులనుగా చేయాలన్నా ఆయనే, పాతాళమునకు పంపాలన్నా ఆయనే, పాతాళమును రప్పించాలన్నా ఆయనే. దేవుడు అన్నిటిపైన నియంత్రణ కలిగినవాడు. దేవుడు నియంత్రణ కలిగినవాడు అనే విషయం అర్థమైతే, దేవుడు సమస్తము పైన, నా జీవితాలపైన కూడా నియంత్రణ కలిగినవాడు అనే విషయం నీకు నాకు తేటపరచబడినప్పుడు మనలో నుండి మొదలయ్యేది సమర్పణ. స్వభావాన్ని ఎరిగినప్పుడు సన్మానం మొదలవుతుంది, సార్వభౌమాన్ని ఎరిగినప్పుడు సమర్పణ మొదలవుతుంది. అంటే దేవుడు నియంత్రణలో ఉన్నాడు, నేను చేయగలిగిందేమీ లేదు. దేవుడు నియంత్రణలో ఉన్నాడు, నన్ను నేను ఆయనకు సమర్పించుకొనుట తప్ప నేను వేరేది ఏది చేయలేను. ఏలీ కుమారులు ఒకవేళ దేవుని ఎరిగిన వారే అయితే, దేవుని సార్వభౌమమును ఎరిగిన వారే అయితే, వారిని వారు దేవునికి సమర్పించుకునేవారు కదా. ఏలీ కుమారుల జీవితంలో అటువంటి అధ్యాయాన్ని మనం చూడం. అందుకే ఏలీ కుమారుల గురించి వీరు యెహోవాను ఎరుగని వారు మిక్కిలి దుర్మార్గులు. వారి గురించి ఆ మాట రాయబట్టం సబబేనంటారా? సమంజసమేనా? హన్నా విజ్ఞాపనలో మనం గమనించే విషయాలు, మొదటిది ఆయన స్వభావాన్ని ఎరిగిన స్త్రీ హన్నా, రెండవది ఆయన సార్వభౌమాన్ని ఎరిగిన స్త్రీ హన్నా. ఒకవేళ దేవుని సార్వభౌమం ఏలీ కుమారులు ఎరిగి ఉంటే చాలా అద్భుతమైన కార్యాలు జరిగించేవారేమో. తమను తాము సమర్పించుకొని దేవుని పరిచర్యకు చక్కని సమర్పణ కలిగిన యాజకత్వాన్ని వారు జరిగించేవారేమో. వారు జరిగించలేకపోయారు. సమర్పణ జీవితం వారిలో మనం గమనించాం. దేవుని స్వభావం ఎరిగిన వారు అనే దగ్గర, హన్నా గురించి దేవుని స్వభావం ఎరిగిన స్త్రీ అని చెప్పిన దాని దగ్గర, ఏలీ కుమారులు ఆ మాంసమును తీసుకునే ఆ క్రియను వారు జరిగిస్తున్నారు కదా. దేవుని మందసం గురించి మనం తదుపరి అధ్యాయాల్లో ధ్యానిస్తాం. అయితే ఒక చిన్న మాట నేను చెప్పి ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఆహారం కొరకు వారు ఎక్కువ తహతహలాడుతున్నట్లుగా మనం చూస్తాం ఏలీ కుమారుల గురించి. అయితే యాజకులకు దేవుని మందసంతో సంబంధం ఉంటుంది. దేవుని మందసంలో రాతి పలకలు ఉంటాయి, అహరోను కర్ర,
మన్నా కలిగిన పాత్ర. ఈ మూడు దేవుని మందసంలో ఉంటాయి. దేవుని మందసములో రాతి పలకల పైన రాయబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏదంటారు? మొట్టమొదటి ఆజ్ఞ, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఈ విషయం హన్నా విజ్ఞాపనలో 2వ వచనంలో మనం చూస్తాం. లేక నీవు తప్ప మరి ఏ దేవుడు లేడని హన్నా విజ్ఞాపన చేస్తున్నట్లు మనం చూస్తాం. ఈ విషయం ఏలీ కుమారులకు తెలియదంటారా? ఈ విషయం ఏలీ కుమారులు హన్నా ఎరిగినంతగా ఎరగలేదు కాబట్టే వారు యెహోవాను ఎరుగని వారు అని రాయబడింది. మన్నా కలిగిన పాత్ర ఇశ్రాయేలులను దేవుడు ఆకాశము నుంచి పోషించాడు కదా. ఏ ఆధారము లేని సమయంలో ఆకాశము నుండి ఆహారాన్ని పంపించిన దేవుడు కదా ఈ దేవుడు. మాంసం దహించబడకుండానే తీసుకొని తినేంత దుర్మార్గులైపోయారు ఏలీ కుమారులు. యెహోవాను ఎరుగని వారు అని చెప్పబడింది. అందుకే 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. అక్కడున్న ప్రతి లైన్ను లేకపోతే ప్రతి మాటను ధ్యానించడానికి సమయం కాదు, కానీ మొదటి 5 వచనాల్లో దేవుని స్వభావాన్ని మనం చూస్తాం. 6-7 వచనాల్లో దేవుని సార్వభౌమాన్ని మనం చూస్తాం. 8 నుండి 10 వరకున్న వచనాల్లో దేవుని సామర్థ్యాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క సామర్థ్యం అంటే ఆయన ఏం చేయగలడు, స్వభావం అంటే ఆయన ఏమై ఉన్నాడు అనే విషయం. సామర్థ్యము అంటే ఆయన ఏం చేయగలడు అనే విషయం. ఏం చేయగలడు ఆయన? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టగలిగిన వాడు దేవుడు. మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు దేవుడు. దేవుని సామర్థ్యము ఎవరు ఎరిగి ఉన్నారు? హన్నా ఎరిగి ఉంది. దేవుని సామర్థ్యము ఏలీ కుమారులు ఎరిగిన వారు కారు. ఎందుకంటే దేవుని సామర్థ్యాన్ని ఎరిగిన హన్నా జీవితంలో నుండి స్తుతి మొదలైంది. ఈ విజ్ఞాపన స్తుతి సంబంధమైన గీతం, స్తుతి సంబంధమైన విజ్ఞాపన. హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అనే మాట మనం చూస్తాం మొట్టమొదటి వచనంలో. హన్నా ఎందుకు సంతోషిస్తుంది? హన్నా సంతోషించే సమయమైనా ఈ సమయం? మొదటి అధ్యాయం ఆఖరిలో తన కుమారుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోబోతా ఉంది హన్నా. తన సొంత కుమారుని విడిచిపెట్టబోతున్న హన్నా సంతోషించే సమయమా ఇది? కానీ ఎందుకు సంతోషిస్తుందంటారు? దేవుని సామర్థ్యమును ఎరిగిన స్త్రీ హన్నా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టగలిగిన వాడు దేవుడు అని ఎరిగిన స్త్రీ హన్నా. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుటకు సమర్థుడు అని ఎరిగిన స్త్రీ హన్నా. తన కుమారుడు ఆ స్థలములో ఉండి తన కుమారుడిని ఆ స్థలములో విడిచిపెట్టి వెళ్ళబోతున్నప్పటికీ దేవుని సామర్థ్యం ఎరిగిన స్త్రీ కాబట్టి స్తుతిస్తూ విజ్ఞాపన చేస్తుంది. ఏలీ కుమారులలో అసలు ఈ స్తుతి అనే అంశాన్ని మనం ఎక్కడ గమనించాం? దేవుని స్వభావాన్ని ఎరిగి ఉంటే సన్మానం ప్రారంభించబడుతుంది. దేవుని సార్వభౌమాన్ని ఎరిగి ఉంటే సమర్పణ ప్రారంభించబడుతుంది. దేవుని సామర్థ్యాన్ని ఎరిగి ఉంటే స్తుతి ప్రారంభించబడుతుంది. హన్నా విజ్ఞాపనలో వీటన్నిటిని చూడగలం, కానీ ఏలీ కుమారుల్లో
ఏ ఒక్కటి మనం చూడలేం. హన్నా విజ్ఞాపన ఏలీ కుమారులను కొలవడానికి ఒక సరిపోయిన కొలమానం, అదే కొలమానంతో ఏలీ కుమారులు కొలవబడ్డారు. వీరు యెహోవాను ఎరిగిన వారు కారు, వీరి మిక్కిలి దుర్మార్గులు. దేవుని సామర్థ్యం ఎరిగిన వారై దేవుణ్ణి స్తుతించాలి ఏలీ కుమారులు. కానీ అసలు ప్రజలు మందిరానికి రావటానికి అసహ్యపడటానికి ఎవరు కారణమే తెలుసా? ఆ యవనులు కారణమైరి. 17వ వచనంలో మనం చూస్తాం ఈ మాట. దేవుణ్ణి ఎరిగిన వారికి దేవుడు పరిచయం మాత్రమే ఉన్న వారికి ఉండే వ్యత్యాసం ఇది. ఈ మధ్యాహ్న కాలం మనం ఆలోచించాల్సిన విషయం, దేవుణ్ణి ఎరిగి ఉన్నామా? దేవుడు పరిచయం మాత్రమే ఉన్నాడా? దేవుణ్ణి ఎరిగి ఉంటే ఇంకా మనలో పాపపు కార్యాలు కనిపిస్తున్నాయేమి? దేవుణ్ణి ఎరిగిన వారమే అయితే, ఆయన స్వభావం ఎరిగిన వారమైతే, ఆయన క్రియలను పరీక్షించే దేవుడే అని మనకు అర్థమై ఉంటే, ఇంకా ఆయనకు అసహ్యమైన కార్యాలు జరిగిస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నామేమి? కనిపించకూడని, విశ్వాసులకు తగని కార్యాలు మనలో కనిపిస్తున్నాయేమి? దేవుడు పరిశుద్ధుడు అని తెలిసినప్పుడు, మనలో అపవిత్రత ఉందని కనిపించినప్పుడు, ఆయన పరిశుద్ధత వెలుగులో, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనిపిస్తూ ఉన్నప్పుడు ఒప్పుకునే, పశ్చాత్తాపపడే మనస్సు రాలేకపోతుందేమి? యెహోవాను ఎరుగని వారు ఏలీ కుమారులు. దేవుడు సార్వభౌమము కలిగిన వాడు అని హన్నా ఎరిగిన స్త్రీ, ఈ దినం నీవు నేను ఆయన సార్వభౌమం ఎరిగిన వారమేనా? నీ నా జీవితాల్లో జరిగే ప్రతి కార్యము ఆయన నియంత్రణలో జరుగుతుంది అని ఎరిగిన వారమేనా? ఆయన నియంత్రణలో, ఆయన యొక్క కనుసైగలలో మన జీవితం నడుస్తుందనే విషయం మరి ఎరిగిన వారమేనా? ఆ రీతిగా ఎరిగి ఉంటే మనలను మనం ఆయనకు సమర్పించుకోవడానికి అడ్డంకేంటి? మనలను మనం ఆయనకు సమర్పించుకోవడానికి మన దగ్గర ఉన్న వస్తువులన, మన దగ్గర ఉన్న శక్తిన, మన దగ్గర ఉన్న బలాన్న, మన దగ్గర ఉన్న సొమ్మున, ఐశ్వర్యాన్న ఆయనకు అప్పగించుకోవడానికి అడ్డంకేమి? ఇంకా దేవుని నమ్మని వారు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే, దేవుడు సార్వభౌముడు, మృతులనుగా చేయాలన్నా దేవుడే, సజీవులుగా చేయాలన్నా దేవుడే. అయితే ఈ విషయం నీకు అర్థమైతే దేవునికి నీ హృదయాన్ని సమర్పించకుండా ఇక్కడి నుండి లేచి వెళ్ళలేవు. దేవుడు సార్వభౌముడు, పాతాళంలోనికి పంపించగలిగిన వాడు, పాతాళంలో నుండి విడిపించగలిగిన వాడు అనే దేవుని సార్వభౌమము నీవు ఎరిగిన వాడు అయితే, ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకోకుండా, నీ హృదయాన్ని సమర్పించుకోకుండా ఈ సాయంకాలం లేచి వెళ్ళలేవు. దేవుని సామర్థ్యాన్ని నీవు నేను ఎరిగిన వారమైతే, దేవుడు చేయగలిగిన కార్యాలు నీవు నేను ఎరిగిన వారమైతే, నీవు నేను రుచి చూసిన వారమైతే, అనుభవించిన వారమైతే, మన జీవితాల్లో నుండి స్తుతి రావాలే కానీ మన ద్వారా ఇతరులు దేవుణ్ణి స్తుతించడానికి అసహ్యపడేంతగా మన జీవితాలు మిగిలిపోతున్నాయంటే ఇంకా దేవుడు పరిచయం మాత్రమే ఉన్నాడు. సంవత్సరాలు తరబడి మందిరానికి వస్తుండవచ్చు, సంవత్సరాల తరబడి సేవ చేస్తున్నప్పటికీ దేవుడు పరిచయం మాత్రమే ఉండటానికి ఎంతైనా అవకాశం ఉంది. దేవుణ్ణి ఎరిగి ఉండాలి అనేది 2వ అధ్యాయం యొక్క సారాంశం. దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుణ్ణి ఎరుగని ఈ ఏలీ కుమారులకి పట్టే దుస్థితిని మనం చూస్తాం 27 నుండి 36 వరకున్న వచనాల్లో. దేవుణ్ణి ఎరిగిన హన్నా జీవితంలో తన కుమారునిలో ఆ ఫలితాన్ని మనం చూస్తాం. 21వ వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుణ్ణి ఎరిగిన వారైతే దేవునిలో ఎదుగుతారు. దేవుణ్ణి ఎరిగిన వారైతే వారి సంతానాన్ని దేవునిలో ఎదుగుటకు అప్పగిస్తారు. వారి సంతానములో ఆ కార్యాన్ని చూడగలం. దేవునిని ఎరుగని
ఏలీ కుమారుల, దేవుని ఎరుగని దుర్మార్గులైన ఏలీ కుమారుల దుస్థితిని మీరు గమనిస్తారా? 33వ వచనం, నా బలిపీఠమునొద్దనెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకు, నీవు దుఃఖము చేత క్షయమొగుటకు సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమున మరణమోదురు. ఏలీ ఇంటి వారికి ఏలీ కుమారుల వలన వచ్చిన శాప వచనాన్ని 27వ వచనం నుండి 36 వచనాల వరకున్న భాగంలో మనం చూస్తాం. 34వ వచనం, నీ 2 కుమారులైన హోప్నీకి నీ ఫినెహాసుకును సంభవించున్నది నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరు మరణమోదురు. ఒక్కనాటి అందే మరణమోదురు. ఈ అధ్యాయం ముగించబడుతుంది. ఈ అధ్యాయం మరణపు వార్తతో ముగించబడుతుంది. అయితే ఈ మరణపు వార్త దేవుణ్ణి ఎరుగకపోవటం వలన వచ్చిన మరణపు వార్త. దేవుడు పరిచయం మాత్రమే ఉన్నాడు, మా పితరుల దేవుడే, మేము ఆరాధించే దేవుడే. దేవుణ్ణి ఎరిగిలేరు. ఎరిగిన వారి జీవితాల్లో ఎదుగుదలను మనం చూస్తాం, కానీ దేవుణ్ణి ఎరుగని జీవితంలో మరణాన్ని మనం చూస్తాం, శాపాన్ని మనం చూస్తాం, బాధను మనం చూస్తాం. వారి కుటుంబంలో బాలుడు యెహోవా సన్నిధిలో ఎదుగుతుంటే వీరి కుటుంబంలో యవనులు వయకాలమున మరణమవుతారు అనే మాట రాయబడింది. నేను ముగిస్తున్నాను. 2వ అధ్యాయంలో అన్ని వయసులు గలవారున్నారు. ఈ వయసు గలవారందరూ ఒక గొడుగు కింద చేర్చబడాలంటే దేవుణ్ణి ఎరిగినవారు, దేవుణ్ణి ఎరుగనివారు. ఇంకా చెప్పాలంటే దేవుడు పరిచయం మాత్రమే ఉన్నవారు, దేవుణ్ణి ఎరిగినవారు. హన్నా దేవుని ఎరిగిన స్త్రీ, ఏలీ కుమారులు దేవుడు పరిచయం మాత్రమే ఉన్నవారు. ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో దేవుడు పరిచయం మాత్రమే ఉండి మన జీవితాలు శాపవచనం తెచ్చుకోకుండా, దేవుడు పరిచయం మాత్రమే ఉండి విశ్వాసం అని చెప్పుకుంటూ భ్రమలో తిరిగిపోతున్నామేమో, దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఆయన స్వభావాన్ని, ఆయన సార్వభౌమాన్ని, ఆయన యొక్క సామర్థ్యాన్ని ఎరిగి ఆయనను సన్మానిస్తూ, ఆయనకు మనలను మనం సమర్పించుకుంటూ మన హృదయపూర్వక స్తుతులను ఆయనకు సమర్పిద్దాం.